శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము. ఇప్పటి వరకు మనం 35 శ్లోకాలు చదువుకున్నాం. 36వ శ్లోకం నుంచి ప్రారంభం చేద్దాం. సుఖం తు ఇదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాత్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. ఓ అర్జున, ఈ లోకంలో ఎల్లప్పుడూ సుఖము, దుఃఖము, విషాదము, కష్టము ఇవే కాదు, సుఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు ఎక్కువై ఒకవేళ ఆ సుఖాలు తొలగిపోతే కలిగే దుఃఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు కూడా 3 విధాలుగా విభజింపబడ్డాయి. వాటి గురించి వివరిస్తాను, జాగ్రత్తగా విను అంటున్నాడు పరమాత్మ. సుఖం మానవుని సహజ గుణం. మానవుడు సాత్విక కర్మల చేత సుఖాన్ని పొందుతాడు. అప్పటికే ఉన్న దుఃఖాలను పోగొట్టుకుంటాడు. ఇది మానవుని కర్తవ్యం. కానీ మానవులు తమ అజ్ఞానం వలన, తాము చేసే రాజస తామస కర్మల వలన దుఃఖములను కొని తెచ్చుకుంటున్నారు. రాజస గుణం కలవాడికి వాడు చేసే కర్మల వలన సుఖం లభిస్తుంది. తామస గుణం కలవాడికి నిద్ర లాంటి మత్తులు సుఖం లభిస్తుంది. కాబట్టి మానవులు అనుభవించే సుఖం ఎలా వస్తుంది అంటే వాళ్ళు చేసే పనుల వల్ల లభిస్తుంది. అందుకే మానవులందరూ నేను సుఖంగా ఉన్నాను అనే భావన ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దీనినే పాజిటివ్ థింకింగ్ అని కూడా అంటారు. దానికి అవసరమయ్యేది ఆధ్యాత్మ విద్య. దానిని అభ్యాసం చేస్తే నిరంతరం సుఖం కలుగుతుంది. సుఖాలను పొందడం, దుఃఖాలను పోగొట్టుకోవడం మన చేతిలోనే ఉంది. అది కేవలం అభ్యాసం వల్లనే వస్తుంది, కానీ కేవలం మాటల వలన రాదు. తినడం కొంతమంది సుఖం ఇస్తుంది, కానీ ఏది తినాలి అనేది మన చేతుల్లో ఉంది. మితంగా తింటే సుఖం, ఎక్కువగా తింటే దుఃఖం. నీరు తాగితే దాహం తీరే సుఖం ఇస్తుంది, కానీ తాగకూడనే తాగితే దాహం ఎక్కువ అవుతుంది, మత్తు వస్తుంది. ఇంకా ఎక్కువగా తాగితే కక్కేస్తాడు, తర్వాత అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ మన అలవాట్లు. ఈ అలవాట్లు మంచివైతే పర్వాలేదు, కానీ చెడ్డవైతే దుఃఖం తెచ్చి పెడతాయి. ఒకే వస్తువు, ఒకే పరిస్థితి ఒకడికి సుఖం కలిగిస్తే మరొకడికి దుఃఖం కలిగిస్తుంది. ఆంధ్రాలో పుట్టినవాడికి ఆవకాయ రుచిగా ఉంటే నార్త్లో పుట్టినవాడికి నోరు మండుతుంది. ఇక్కడ అన్నం, సాంబార్, రసం ఇత్యాది రుచిగా ఉంటే నార్త్లో వాడికి రొట్టె, కూర రుచిగా ఉంటాయి. కాబట్టి దేనికైనా నాలుక అలవాటు పడాలి. ఇంకొంచెం లౌక్యంగా చెప్పుకోవాలంటే కొంతమంది మగాళ్లకు కట్టుకున్న భార్య తప్ప ఇతర స్త్రీలంతా అందంగానే ఉంటారు. ఒకడు ఒక కారు అమ్ముతుంటే ఆనందం, అదే కారును కొనుక్కున్నవాడికి ఆనందం. అమ్మినవాడికి ఆ కారు రేటు పెరిగితే దుఃఖం, కొన్నవాడికి అదే కారు ఇంకా తక్కువగా వస్తుందంటే దుఃఖం. ఇలా సుఖదుఖాలు ఒకటి వెంపట ఒకటి వస్తుంటాయి, పోతుంటాయి. వీటికి అంతు లేదు. వీటిని సహించడమే సాత్విక లక్షణం. ఇక్కడ పరమాత్మ ఒక పదం వాడాడు, దుఃఖాంతం చ నిగచ్చతి. ఎవడు ఏ పని చేసినా సుఖపడడానికే చేస్తాడు, కానీ దుఃఖపడడానికి చేయడు కదా. పైగా ఉన్న దుఃఖాలను పోగొట్టుకోవడానికి ప్రయాసపడతాడు. అంటే దుఃఖం అంతం అయితే సుఖం దానంతట అదే లభిస్తుంది. ఇది మానవ సహజం. కానీ తన అవివేకం వలన ఉన్న సుఖాలు రాకపోగా కొత్త దుఃఖాలు వచ్చి పడుతున్నాయి. ఒక్కోసారి ఈ దుఃఖాలకు అంతం లేదా అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. దుఃఖానికి అంతం ఎప్పుడు? దుఃఖము లేని చోటు ఎక్కడ ఉంది? దుఃఖాలు ఎక్కడ అంతమవుతాయి? శాశ్వత సుఖం ఎక్కడ దొరుకుతుంది? శాశ్వత సుఖం ఏం చేస్తే లభిస్తుంది? ఎవరి వలన లభిస్తుంది? ఈ ప్రపంచంలో దొరికే వస్తువులతో, అనుభవించే విషయ వాంఛలతో సుఖం దొరుకుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే జవాబు, సుఖము దుఃఖము ఎక్కడూ లేవు, మనలోనే ఉన్నాయి, మన భావనలోనే ఉన్నాయి, మనం చేసే కర్మల్లోనే ఉన్నాయి. మనల్ని మనం సంస్కరించుకుంటే శాశ్వత సుఖం దానంతట అదే వస్తుంది. సుఖం కోసం ఎక్కడా వెదకని అవసరం లేదు. అందుకే
సుఖం కావాలంటే అభ్యాసం చెయ్యాలి, మంచి అలవాట్లు చేసుకోవాలి అని అన్నాడు పరమాత్మ. మానవులు సహజంగా అనుభవించే సుఖాల్లో కూడా 3 రకాలు ఉన్నాయని పరమాత్మ చెబుతున్నాడు. యత్ యత్ అగ్రే విషం ఇవ పరిణామే అమృతోపమం తత్ సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. మొదట్లో అత్యంత కష్టంగా ఉండి విషము మాదిరి తోచి తరువాత అనంతమైన అమృతముతో సమానమైన సుఖము, తనలో ఉన్న సాత్విక బుద్ధి వలన కలిగే సుఖము, వీటిని సాత్విక సుఖము అని అంటారు. అధ్యాత్మ సాధన నుండి మొదలు పెడతాం. ముందు ప్రాణాయామం చేస్తాం. భక్తి, శ్రద్ధ, సాత్విక ఆహారం, మంచి నియమాలు అలవరుచుకుంటాం. ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి. తుదకు అవే అనంతమైన అమృతతుల్యమైన సుఖాన్ని ఇస్తాయి. ఆ సుఖం ఎక్కడో నుండి రాదు, మనలో ఉన్న సాత్విక బుద్ధి వలన వస్తుంది. కాబట్టి సాధన మొదట్లో కష్టంగా ఉందని మానకుండా నిరంతరం కొనసాగించాలి. విషం ఇవ అని అన్నారు, కానీ విషం అనలేదు. మొదట్లో విషం మాదిరి తోస్తుంది, అంటే చాలా కష్టంగా ఉంటుంది. దానికి భయపడకూడదు. ఈ ఆత్మ సాధనకు మన పూర్వజన్మ వాసనలు అనేక విఘ్నాలు కలుగజేస్తాయి, మనసును అటు ఇటు మళ్లిస్తాయి. వాటికి లొంగకుండా సాధన చేస్తే అనంతమైన సుఖం మీ సొంతమవుతుంది. ఉదాహరణకు ఏదైనా వ్యాధి వచ్చింది, చేదు మందు, సూది మందు, ఆపరేషన్ ఇవన్నీ చేస్తారు. వీటికి భయపడి పారిపోతే రోగం ముదురుతుంది. ముందు ఇవన్నీ కష్టంగా ఉన్నా తుదకు జీవితాంతం సుఖాన్ని కలుగజేస్తాయి. అలాగే విద్యార్థులు సంవత్సరం అంతా నియమం ప్రకారం చదవడం మొదట్లో కష్టంగానే ఉంటుంది, కానీ తుదకు పరీక్షల్లో మంచి మార్కులు ఇచ్చి సంతోషాన్ని కలుగజేస్తాయి. అలాగే అధ్యాపకుడు సంవత్సరం అంతా కష్టపడి పాఠాలు చెప్తే జీవితాంతం ఆ విద్యార్థులు ఆ ఉపాధ్యాయుని దేవుడిలాగా పూజిస్తారు. దీనితో విద్యార్థులకు విద్య వస్తుంది, ఉపాధ్యాయునికి గౌరవము లభిస్తుంది. అలాగే ఉద్యోగి రోజంతా కష్టపడి పనిచేస్తే ఆ ఉద్యోగికి పై అధికారి మెప్పు, జీతంలో పెరుగుదల, పదోన్నతి లభిస్తాయి. ఇవన్నీ మొదట్లో కష్టంగానే ఉంటాయి, అంతంలో సుఖాన్ని కలుగజేస్తాయి. దీనికి మంచి ఉదాహరణ మన భాగవతంలో ఉంది. దేవతలు, దానవులు పాల సముద్రాన్ని వధించారు. ముందు హాలాహలం అంటే విషం పుట్టింది, కానీ వారు అధైర్యపడలేదు. ఆ విషాన్ని మహాశివుడు సేవించాడు. దేవదానవులు వారి కృషి కొనసాగించారు, అమృతం పుట్టింది. మనలో ఉన్న మంచి చెడు దేవతలు, దానవులు, వాటి మధ్య జరిగే ఘర్షణ పాల సముద్రం చెలకడం. ముందు కష్టాలు వస్తాయి, ఓపికగా భరించాలి. కష్టాలను భగవంతునికి అర్పించాలి, తుదకు అనంతమైన సుఖం లభిస్తుంది. మనం చేసే కృషిని మందర పర్వతం కింద ఉన్న కూర్మావతారంలో ఉన్న పరమాత్మ పర్యవేక్షిస్తుంటాడు. మనలో అంతర్లీనంగా ఉన్న ఆత్మస్వరూపుడు పర్యవేక్షిస్తుంటాడు. ఈ భావనతో సాధన చేస్తే సాత్విక సుఖం లభిస్తుంది. అందుకే ఈ శ్లోకంలో విషము, అమృతము అనే పదాలు వాడారు. క్షీరసాగర మదనంలో మొట్టమొదటి పుట్టింది విషం, తర్వాత పుట్టింది అమృతం అని సూచనప్రాయంగా చెప్పాడు కృష్ణుడు. కాబట్టి సుఖాలు దుఃఖాలు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. సుఖం నిర్మలమైన మనస్సులో ఉంటే దుఃఖం మలినమైన మనస్సులో ఉంటుంది. అందుకే వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి మోక్షం గురించి చెబుతూ ఇలా అన్నాడు: నమోక్షో నభసః పృష్ఠే పాతాళే న చ భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. ఓ రామా, మోక్షం ఆకాశంలో కానీ, ఆకాశం అవతల కానీ, పాతాళంలో కానీ, లేక భూలోకంలో కానీ ఎక్కడా లేదయ్యా. నీ యొక్క విమలమైన జ్ఞానంలో ఉంది, నీ సాత్వికైన మనస్సులో ఉంది. నీవు ఇతరులకు మంచి చేస్తే నీ మనసు ఆనందంతో నిండిపోతుంది. నీవు ఇతరులకు చెడు చేస్తే నీ మనసు గిల్టీగా ఫీల్ అవుతుంది. కాబట్టి విమలమైన జ్ఞానమే సుఖానికి మొదటి మెట్టు. ఈ జ్ఞానం సంపాదించడం మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. దీనికి ధ్యానము, శాస్త్ర అధ్యయనము, నిష్కామ కర్మ, కర్మ ఫలత్యాగము ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ మొదట్లో కష్టమే, కానీ
ఆఖరుకు ఇవన్నీ అమృతముతో సమానమైన ఆనందాన్ని కలిగిస్తాయి. అప్పుడే మనలో ఉన్న దుఃఖం అంతమవుతుంది. ఇటువంటి సుఖాన్నే సాత్విక సుఖము అని అంటారు. విషయేంద్రియ సంయోగాత్ యత్ తత్ అగ్రే అమృతోపమం పరిణామే విషం ఇవ తత్ సుఖం రాజసం స్మృతం. విషయ వాంఛలతోనూ ఇంద్రియ సంయోగంతోనూ కలిగే సుఖాలు మొదట్లో చాలా హాయిగా, ఆనందంగా, అమృతంతో సమానంగా ఉంటాయి. కానీ వాటి పరిణామాలు మాత్రం అత్యంత దుఃఖాన్ని కలుగజేస్తాయి. అవే సుఖాలు విషము మాదిరి కల్పిస్తాయి. వీటిని రాజసుఖాలు అని అంటారు. రాజస సుఖం ధనము, ఆస్తి, పదవి, హోదా ఇవన్నీ రావడం వలన, ఇంద్రియముల సంయోగం అంటే కలయిక వలన, ప్రాపంచిక సుఖాల కొరకు చేసే పనుల వలన కలుగుతుంది. ఆ సుఖం మొదట చాలా సుఖంగా, ఆనందంగా, ఇష్టంగా, అమృతంతో సమానంగా ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటట్టుంటుంది. తుదకు ఆ సుఖమే అనంతమైన దుఃఖంగా, విషంగా పరిణమిస్తుంది. దీనికి సులభమైన ఉదాహరణ, మొదట లడ్డు తింటే తీయగా, రుచిగా ఉంటుంది. రెండవది కొంచెం రుచి తక్కువగా ఉంటుంది. 5వ లడ్డు వెగటి పుట్టిస్తుంది. తర్వాత లడ్డు విషంగా తోస్తుంది, రోగం తెస్తుంది, దుఃఖంగా పరిణమిస్తుంది. చేపలు పట్టేవాడు గాలానికి ఎర కట్టి నీటి లోపల వదులుతాడు. గాలానికి కట్టిన ఎరను చూసి చేప, ఆహా ఆ ఎర చాలా రుచిగా ఉంటుంది అని ఆ ఎరను పట్టుకోబోయి గాలానికి తగులుకొని ప్రాణాలు విడుస్తుంది. కాబట్టి చూచినది, విన్నది, తాకినది నిజము కాదు. వాటి వల్ల వచ్చే సుఖం తాత్కాలికమే, అదే తుదకు విషంగా పరిణమిస్తుంది అని తెలుసుకోవాలి. పుట్టగానే భార్యాభర్త విడివిడిగా ఉంటారు. కాలవశాత్తు వివాహం జరిగి వారు కలుస్తారు. కొంతకాలం తర్వాత మరణం వారిని విడదీస్తుంది. ఎవరో ఒకరు ఒంటరిగా మిగిలిపోతారు. తర్వాత వారు కూడా పోతారు. అలాగే సంతానం పుట్టిన తర్వాత కొంతకాలం తల్లిదండ్రులతో ఉంటారు. తర్వాత ఎవరికి వారు రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగిరిపోతారు. కాబట్టి వివాహం వలన కలిగిన సుఖం, సంతానం వలన కలిగే సుఖం కూడా తాత్కాలికమే, శాశ్వతం కాదు. ఇంకా ధనము, పదవి, హోదా వీటి గురించి చెప్పనవసరం లేదు. ఇవి మరింత తాత్కాలికం. అలాగే విషయ సుఖాలు కూడా తాత్కాలికమైనవి. మొదట్లో స్వర్గ సుఖాలను మరిపిస్తాయి, కానీ క్షణికమైనవి. అవయవముల కలికతో లభించే సుఖం అవయవములు విడిపోతే అంతమవుతుంది. మొదట్లో అమృతంలాగా తోచిన సుఖం తుదకు విషప్రాయమవుతుంది. దీనిని రాజస సుఖం అంటారు. ఈ సుఖం పాల మాదిరి కనిపించే విషం చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రాపంచిక విషయముల వల్ల కలిగే సుఖాలు తుదకు దుఃఖంతో అంతమవుతాయని తెలిసి సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజస సుఖం మనల్ని మోసం చేస్తుందని, పై మెరుగులు తక్షణ సుఖాలను చూచి మోసపోవద్దని మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సాత్విక సుఖం మొదట్లో విషం మాదిరి ఉండి తుదకు అమృతంగా పరిణమిస్తుంది. కానీ రాజసుఖం మొదట్లో అమృతం మాదిరి ఉండి తుదకు విషంగా పరిణమిస్తుంది. ఏ సుఖం కోరుకోవాలో మన ఇష్టానికే వదిలేశాడు పరమాత్మ. యత్ అగ్రే చ అనుబంధే చ సుఖం మోహనం ఆత్మనః నిద్ర అలస్య ప్రమాద ఉత్థం తత్ తామసం ఉదాహృతం. ఇక ఆఖరిది తామస సుఖం. దీని లక్షణాలు సోమర్థనం, అలసత్వం, నిర్లక్ష్యం, మత్తు పదార్థాలు సేవించడం, నిద్ర వీటి వలన కలుగుతుంది. ఈ తామస సుఖం మొదటి నుండి చివరి దాకా మనిషిని అజ్ఞానంలో, మత్తులో ఉంచుతుంది, మోహాన్ని కలుగజేస్తుంది. సుఖాలలో నిద్రాసుఖం, సోమరిగా ఉండడంలో సుఖం, తిని కూర్చోవడంలో ఉన్న సుఖం, ఇతరులను విమర్శించడంలో ఉన్న సుఖం, తనకు అంతా తెలుసు అనుకుని భ్రమపడడంలో ఉన్న సుఖం. ఈ సుఖాలన్నీ తామస సుఖాలు. కొంతమంది కూర్చునే నిద్రపోతారు. బస్సులో నిద్ర, ఆఫీసులో నిద్ర, స్కూల్లో నిద్ర. ఇటువంటి వారి ప్రవృత్తి తామసం. ఇది ఒక రకమైన మోహం. వీరు ఏ పని సక్రమంగా చేయలేరు. ఒకవేళ చేసినా ఏమాత్రం శ్రద్ధ లేకుండా అమితమైన నిర్లక్ష్యంతో చేస్తారు.
లేకపోతే సగంలో ఆపేస్తారు, వాయిదాలు వేస్తారు. ఆఫీసుల్లో కూడా అధికారి ఇటువంటి వారికి పనులు చెప్పడు. ఎందుకంటే చెడగొడతాడని భయం. చేసేవాడికే అన్ని పనులు అప్పగిస్తారు. అందుకని ఈ తామసికుడు సుఖంగా నిద్రపోతాడు. లేకపోతే ఇయర్ ఫోన్లో పాటలు వింటూ క్యాంటీన్లలో కాలక్షేపం చేస్తుంటాడు. సాత్విక రాజసుఖుల మాదిరి వీడు సుఖపడతాడు. కానీ ఇటువంటి సుఖం తామస సుఖం అంటారు. వీరి జీవితంలో పురోగతి ఉండదు. ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న సామెత మాదిరి ఉంటారు. నిద్రగొట్టు మొహాలు, సోమరిపోతులు అనే పేరు తెచ్చుకుంటారు. ఎవరేమన్నా పట్టించుకోరు. ఆ మనల్ని కాదులే అని తుడిచేసుకుంటారు. వీరి జీవితం వ్యర్థంగా గడిచిపోతుంది. ఇప్పుడు అందరికీ ఒక సందేహం వస్తుంది. మరి భార్యతో సుఖాలు అనుభవించకూడదా, నిద్రపోకూడదా, కోరిన వస్తువులను కొనుక్కొని సంతోషించకూడదా అని అనుకుంటారు. అన్ని సుఖాలు అనుభవించాల్సిందే, అందులో తప్పు లేదు. ఏ పని ఎప్పుడు ఎలా ఏ విధంగా చేయాలో అలా చెయ్యాలి. కానీ అదే పనిగా అదే పని చేయకూడదు. అది సర్వత్ర వర్జయేత్. ఏదైనా చూచినా, వినినా, తాకినా అది మనకు అవసరమా అనవసరమా అని బుద్ధితో ఆలోచించి ఆ వస్తువును పొందాలి. కానీ చూచిందల్లా నాది కావాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ప్రతివాడికి స్త్రీ పురుష సంయోగం వల్ల కలిగే సుఖం అందించాలని, తద్వారా సృష్టి కార్యాన్ని కొనసాగించాలని వివాహ వ్యవస్థను పెట్టారు. ఏకపత్ని వ్రతాన్ని ఆచరించమని మనకు రామాయణ మహాకావ్యాన్ని అందించారు వాల్మీకి. పరస్త్రీ వ్యామోహం వినాశానికి దారితీస్తుందని రావణుని పాత్ర ద్వారా తెలియజేశారు. కులస్త్రీని అవమానిస్తే కులక్షయం అవుతుందని సుయోధుని పాత్ర ద్వారా తెలియజేశాడు వ్యాసుడు. తాను పరిపాలించవలసిన గాంధార రాజ్యాన్ని వదిలిపెట్టి హాస్యంలో తిష్టవేసి సోమరులా తింటూ కుయుక్తులు పన్నుతూ ఇతరులకు హాని చేస్తూ తామసంలో మునిగిపోయి తొదక సర్వనాశనానికి దారితీసిన పరిణామాలను శకుని పాత్ర ద్వారా తెలియజేశాడు వ్యాసుడు. కాబట్టి అన్ని అవసరమే. ఎంత మేరకు అవసరమో అంతవరకే అనుభవించాలి. విచక్షణా బుద్ధిని కలిగి ఉండాలి. ఆహార, నిద్ర, మైథునాలే పరమార్థంగా భావించకుండా భగవద్ధ్యానము, దైవచింతన, సత్సంగము, గురుసేవ, పరోపకారము, నిష్కామకర్మ, నిరహంకారము, నిర్మోహత్వం ఇవి కూడా పరమార్థాలుగా భావించాలి. ఇదే గీతా బోధ. మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.